ప్రియ సోదర సోదరీమణులారా, ఎడతెరపి లేకుండా ఎప్పుడైతే వర్షాలు కురుస్తాయో మనలో చాలామంది ఏం చేస్తారంటే వర్షాన్ని దూషిస్తారు. కానీ అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, వఅన్జల్నా మినస్సమాఇ మాఅం ముబారకా, మేము ఆకాశం నుండి శుభప్రదమైనటువంటి నీటిని మేము కురిపిస్తున్నామని అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు. కాబట్టి వర్షం ఎప్పుడైతే వస్తుందో హజరత్ మీకాయిల్ అలైహిస్సలాం దైవదూతల సమూహాలతో వర్షాన్ని కురిపించడానికి వస్తారు. మనసుకు ప్రశాంతత ఉంటుంది. ఆ నీటిలో శుభప్రదమైనటువంటి ఆ నీటిని మనము తాగడం వల్ల మనకు కూడా ఎన్నో లాభాలు జరుగుతాయి. మన సలఫె సాలహీన్ కూడా ఆ వర్షపు నీటితో లాభాన్ని పొందేటటువంటి వారు. కాబట్టి వర్షాన్ని దూషించడం అనేది సమంజసం కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వర్షాన్ని దూషించే వారిని నివారించారు. వర్షంని దూషించవద్దు. అల్లాహుమ్మా సయ్యిబన్ నాఫియా, ఓ అల్లాహ్ లాభదాయకమైనటువంటి వర్షాన్ని కురిపించు అని మనం వర్షం పడేటప్పుడు ప్రార్థన చేయాలి. ఒకవేళ వర్షం మరీ ఎక్కువగా తీవ్రమైపోతే అప్పుడు అల్లాహుమ్మా హవాలైనా వలా అలైనా, ఓ అల్లా మా చుట్టుపక్కల వర్షాన్ని కురిపించు, మాపై వద్దు. ఎక్కడే కొండ చర్యల్లో, లోయల్లో, మరి అడవుల్లో, దూర ప్రాంతాల్లో వర్షాన్ని కురిపించు. తద్వారా ఆ నీరు నదుల్లోకి చేరి అది మాకు లాభదాయకంగా అయ్యేటట్లు చూడని అల్లాహ్ను ప్రార్థించాలి. కానీ వర్షాన్ని దూషించడం మంచిది కాదు. ఎందుకంటే అది దేవుని తరపు నుండి, అల్లాహ్ తరపు నుండి వర్షం వస్తుంది. అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరికీ లాభదాయకమైనటువంటి వర్షాన్ని, శుభాలను అల్లాహ్ మనపై కురిపించుగాక.